అమరావతి రాజధాని రైతుకి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. 29 గ్రామాల రైతులు 34,000 ఎకరాల భూములు రాజధానికి ఇచ్చారు. సరే, 2015లో ఇచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మనకు ఒక రాజధాని చాలదు, 5,30,00,000 జనాభా ఉన్నాం, కనీసం మనకు 3 రాజధానులు ఉండాల్సిందే అంటూ విశాఖపట్నంలో ఒక రాజధాని, అమరావతిలో ఒక రాజధాని, కర్నూలులో ఒక రాజధాని నిర్మించేశాడు. అయిపోయింది, 3 రాజధానులు ఉన్నాయి మనకి. ఇక అయితే అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు వెతలు మాత్రం తీరడం లేదు. గతంలో వ్యవసాయం చేసుకునేవారు కాబట్టి బ్యాంకుకి వెళ్ళి వ్యవసాయ భూములు ఆ సహకార బ్యాంకులోనో లేదంటే కమర్షియల్ బ్యాంకుల్లోనో తాకట్టు పెట్టి ఒక్కో రైతు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 2 పేర్ల మీద అయితే 8 లక్షలు, 10 లక్షల దాకా రుణాలు తెచ్చుకునేవారు. వ్యవసాయ రుణాలు కాబట్టి తక్కువ వడ్డీలు ఉండేవి. సంవత్సరంలోనే పేమెంట్ చేస్తే అది పావలా వడ్డీ కింద కూడా వచ్చేది. వడ్డీ రాయితీలు కూడా అమలయ్యాయి. రైతుకి భరోసా ఉండేది. ప్రతి సంవత్సరం ఒక 4-5 లక్షలు బ్యాంకు పెట్టుబడికి వ్యవసాయానికి రుణాలు ఇస్తాయని. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఈ రాజధానికి భూములు ఇచ్చారో వాళ్ళకి ఆ వ్యవసాయ భూములు పోయి ప్లాట్లలోకి వచ్చేసాయి. ఆ ఎకరం భూమి పోతే ఆ రైతుకి ఆ 1250 గజాల్లోకి వచ్చేసింది. అది వ్యవసాయ భూమి కాదు, ఇప్పుడు వ్యవసాయేతర భూమిగా నమోదైంది. ఇక ఫ్లాట్స్ తాకట్టు పెట్టుకొని బ్యాంకులు రుణాలు ఇవ్వవు. వ్యవసాయ రుణాలు ఇవ్వడానికి బ్యాంకుకి అవకాశం లేదు. కమర్షియల్ రుణాలు ఇవ్వడానికి ఫ్లాట్స్ తాకట్టు పెట్టుకొని రైతున్న ఒక 60 ఎకరాల్లో వెంచరేస్తే ఆ ఆట కొనాలంటే మాత్రం ఒక్కొక్కడికి 40 లక్షలు, 50 లక్షలు రుణాలు ఇస్తారు. ఎలా ఇస్తారంటే వారు ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి ప్రతి నెల వేరే ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఆదాయాన్ని చూపి రుణాలు తీసుకుంటారు. కానీ రైతు సోదరులకు అలాంటి అవకాశం లేకుండా పోయింది. రాజధానికి భూములు ఇస్తే ఇక బ్యాంకుల వైపు చూసే అవకాశం లేదు. ఫ్లాట్ ఏమో భూములు అమ్ముకోవాలంటే గబాలను అమ్ముకోవడం సాధ్యం కాదు. రైతుకి అర్జెంట్ అవసరం ఉంది, నేను భూమి అమ్ముతున్నా అంటే కొనేవాడు కూడా సగం రేటుకు కూడా అడగడు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ఫ్లాట్స్ కూడా రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ, లోకేష్ తలుచుకుంటే ఇది పెద్ద పనేం కాదు. 1000 గజాల రైతు చేతిలో భూమి ఉందంటే రాజధాని ప్రాంతంలో కనీసం తక్కువలో తక్కువ రేట్ వేసుకున్నా కూడా 4 కోట్ల రూపాయల విలువైన భూమి చేతిలో ఉన్నా కూడా కనీసం 4 లక్షల రుణం పుట్టడం లేదు. దీని మీద మంత్రి నారాయణ ఆలోచన చేయాలి. బ్యాంకులతో మాట్లాడి రైతు సోదరులు ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చారో వారి ఫ్లాట్స్ కూడా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించే ఏర్పాట్లు చేయాలి. దీని మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.